పోలీస్ శాఖ ద్వారా బాధితులకు న్యాయం జరగడం లేదని దళిత నాయకులు ఆరోపిస్తున్నారు. ఏలూరు జిల్లా భీమడోల్లో ఉంటున్న నాగేశ్వరి అనే మహిళను పోలసానిపల్లిలో ఉంటున్న ఈగలాటి రవికుమార్ ప్రేమ పేరుతో మోసగించాడు. దీనిపై బాధితురాలు శనివారం మాట్లాడుతూ రవికుమార్ 2 ఏళ్ల తనతో బలవంతంగా శారీరకంగా సంసారం చేశాడని చెప్పారు. పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే తన అన్న వదిన అయిన వీసకోటి కృష్ణ దుర్గలను పిలిపించి నన్ను చంపేస్తానని బెదిరించారని వాపోయారు. రవికుమార్ను తన వెంట తీసుకెళ్లారని తెలిపింది. తన పెళ్లి విషయమే పెద్దలతో కలిసి వీసకోటి కృష్ణ దుర్గ ఇంటికి వెళ్లి నిలదీగా, నువ్వు కులం తక్కువ దానివి, మాకు సరిపోవు, మా తమ్ముడితో మళ్లీ నువ్వు తిరిగినట్లు కనబడితే రౌడీలను పెట్టి నిన్ను హత్య చేస్తానని బెదిరించాడని చెప్పింది. దీనిపై భీమడోలు పోలీస్ స్టేషన్లో 2024 జూలై నెలలో ఫిర్యాదు చేశారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోని స్థానిక దళిత నేత గోగులమూడి రవి మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితులపై చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. మహిళా చట్టాలు ఎన్ని ఉన్నా బాధిత మహిళలకు న్యాయం మాత్రం అందరి ద్రాక్షలా ఉందన్నారు. కేసులో ఉన్న నిందితులను వెంటనే అరెస్ట్ చేసి బాధిత మహిళలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కేసులో వివిధ పార్టీలకు చెందిన నాయకులు సైతం నిందితులకు అండగా ఉంటున్నారన్నారు. నాగేశ్వర్కి న్యాయం జరగకపోతే మహిళా సంఘాలు దళిత నాయకులతో కలిసి నిరసన ఆందోళన ధర్నాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. నా పేరు నాగేశ్వరి. భీమడోలు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ సందులో నేను ఇంట్లో నివాసం ఉంటున్నాను. గత 2 ఏళ్ళుగా పోన్సన్పల్లికి చెందిన ఈగలటి రవికుమార్ అనే అబ్బాయి నా వెంబడి పడి నన్ను వేధించి నిన్ను ప్రేమిస్తున్నాను, నిన్ను పెళ్లి చేసుకుంటానని నాతో బలవంతంగాను సాయగతంగాను నాతో 2 సంవత్సరాలు సంసారం చేశాడు. తర్వాత 2 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను పెళ్లి చేసుకోమని అడగగా వాళ్ళ అన్నయ్య అయిన వీసకోటి కృష్ణ, వాళ్ళ వదిన అయిన వీసకోటి దుర్గ వచ్చి నువ్వు మా తమ్ముడితో సంసారం ఎందుకు చేస్తున్నావు, తక్కువ కులందానికి చెందిన దానివని, మాకు సరిపోవని, మా తమ్ముడితో సంసారం చేసినట్టు తిరిగినట్టు మాట్లాడినట్టు జరిగితే మేము చంపేస్తామని బెదిరించి అక్కడి నుంచి వాళ్ళ తమ్ముడిని బలవంతంగా తీసుకెళ్ళిపోవడం జరిగింది. అనగా భీమడోలు పిఎస్లోని కంప్లైంట్ చేయగా గోగులమూడి రవికుమార్, నేను దళిత నాయకుడిని, భీమడోలు మాది. మొన్న 7 నెలల్లో నోబుల నాగేశ్వరి అనే అమ్మాయి 24 సంవత్సరాలు ఎస్టీ కులం చెందినటువంటి పాప, ఆమెని పోలసానపల్లి గ్రామానికి చెందిన అగ్రకులస్తుడైన ఈగలాటి రవికుమార్ అనే అతను 2023-24 సంవత్సరంలో నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటున్నానని చెప్పేసి ఆ అమ్మాయితో సహజీవనం చేసి బలవంతంగా శారీరకంగా అనుభవించి 2 ఇళ్ళు 3 ఇళ్ళు మార్చి ఆ ఇళ్లలో కూడా సంసారం చేసి దాని తర్వాత వాళ్ళ అన్న వీసకోటి కృష్ణ, వీసకోటి దుర్గ వాళ్ళు వచ్చి ద్వారకా నగర్లో ఉన్నటువంటి ఇంటి దగ్గరికి వచ్చి నువ్వు కులం తక్కువ దానివి, మా తమ్ముడితో నువ్వు ఎందుకు సంసారం చేస్తున్నావు అని చెప్పేసి నేను చంపేస్తాను, అక్కడ ఉంటే వెళ్ళిపోవాలని చెప్పేసి బెదిరించి ఆ ఈగలాటి రవికుమార్ని తీసుకెళ్ళడం జరిగింది. కానీ అప్పుడు కూడా ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ పిన్నంతో కలిసి వెళ్ళి అక్కడ పోలసానపల్లిలో ఉన్నటువంటి వీసకోటి కృష్ణ ఇంటికి వెళ్ళి అడగగా, నువ్వు ఇక్కడికి వచ్చావంటే నేను చంపేస్తాను, నువ్వు తక్కువ కులం దానివి, నువ్వు మా తమ్ముడికి సరిపోవు, నువ్వు వెంటనే వెళ్ళకపోతే రౌడీలు పెట్టి ఏం సరే చంపించేస్తానని చెప్పి బెదిరించడం జరిగింది. వెంటనే వచ్చి భీమడోలు పిఎస్లో కేసు పెట్టి ఆమె కేసు పెట్టడం జరిగింది. కేసు పెట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ 18/7/2024 ఎఫ్ఐఆర్ చేశారు. ఆ ఎఫ్ఐఆర్ని ఏలూరు డిఎస్పీ, అప్పటి డిఎస్పీ అయిన శ్రీనివాసులు గారికి పంపించడం జరిగింది. అప్పుడు ఆయన వచ్చి 24/7/2024 భీమడోలు వచ్చి ఎక్కడెక్కడైతే వీళ్ళు సంసారం చేశారో, ఎక్కడెక్కడైతే తిరిగారో ఆ ఇళ్ళన్నీ కూడా విచారించి సాక్షులు విచారించి వెళ్ళటం జరిగింది. అప్పుడు కూడా తర్వాత ఏమన్నారు, క్యాస్ట్ సర్టిఫికేట్లు కావాలన్నారు. నాగేశ్వరి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ ఎస్టీ, ఆ ఎస్టీ సర్టిఫికేట్ కూడా మేము తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళ సర్టిఫికేట్లన్నీ తీసుకున్నారు. ఇంకా ఏంటంటే పెండింగ్, ఇంకా ఈగలాటి రవికుమార్ ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ రాలేదు, మేము అందుకనే అరెస్ట్ చేయట్లేదని చెప్తున్నారు. కనుక ఇప్పుడు వచ్చినటువంటి డిఎస్పీ గారు వెంటనే స్పందించి ఇదిగో ఈ నాగేశ్వరి జరిగిన అన్యాయాన్ని మేము విషయాలన్నీ కూడా అధికారులు తెలియజేస్తున్నాం. వెంటనే మా డిమాండ్ ఏంటంటే ఈగలాటి రవికుమార్, వీసకోటి కృష్ణ, వీసకోటి దుర్గాల్ని ఈ కేసులో వెంటనే అరెస్ట్ చేసి నాగేశ్వరికి న్యాయం చేయమని చెప్పేసి డిమాండ్ చేస్తాం.